సిరిధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి దిగుబడులను అందిస్తుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో ఈ పంటను సాగు చేయవచ్చు. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా సజ్జను సాగు చేసేందుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో మెలకువలు పాటిస్తే ఎకరాకు దాదాపు 12 క్వింటాల వరకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ ఖరీఫ్ సజ్జ సాగులో యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్ పంట వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి వీటిలో ఎక్కువగా తేలికపాటి నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న నేలల్లో ఈ మిల్లెట్స్ని ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మేజర్గా అయినటువంటి మిల్లెట్ ఏంటంటే ఈ సజ్జ పంట కూడా. ఈ సజ్జ అనేది మనకు చాలా తక్కువ వర్షపాతం ఉండి, అలాగే ఈ చీడపేడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనకి 80 నుంచి 85 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని మనం వేసుకోవడానికి తక్కువ సారవంతమైన నేలల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉన్నటువంటి పంట కింద మనం దీన్ని చెప్పొచ్చు. నేలలు మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నేలలు, బరువైన నేలలు రెండింటిలో కూడా దీన్ని మనం సాగు చేయొచ్చు. అయితే బరువైన నేలలు ఎక్కడైతే ఉంటాయో నీటిని మనకి అంటే మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలల్లో మనం దీన్ని సాగు చేస్తే బాగుంటుంది అనమాట. నేల తయారీ మనం చూస్తే 3 నుంచి 4 బాగా దుక్కులు చేసుకొని చివరి దుక్కులో 4 టన్నుల దాకా కూడా పశువుల ఎరువు వేసి మనం దుక్కు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇక రకాల విషయం మనం గమనిస్తే దీంట్లో ధనశక్తి అనే రకం, ఇది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఇది వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. అలాగే దీంట్లో ఇనుము దాతు ఎక్కువగా ఉండటం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ICMV 221, ఇది 85 నుంచి 90 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. ఇది అన్ని ప్రాంతాలకి కూడా అనువుగా ఉన్న రకం కింద మనం చెప్పొచ్చు. అలాగే ABV 04 అంటాం. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. వెర్రికంకి తెగుల్ని, అగ్గి తెగుల్ని, అలాగే బెట్టను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంట్లో ఐరన్, జింక్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది మనకి ఫోర్టిఫైడ్ రకం కింద మనం చెప్పొచ్చు అనమాట. విత్తే సమయం మనం చూసినప్పుడు ఈ జూన్, జూలై నెలల్లో ఖరీఫ్ పంట కింద ఈ సజ్జ పంటను సాగు చేయొచ్చు. అలాగే ఈ విత్తనాన్ని ఈ సీడ్ డ్రిల్ వాడి లేదా గొర్రుతో మనం విత్తుకునేటప్పుడు లైన్ సోయింగ్ చేసుకున్నట్టయితే 3 కేజీల విత్తనం అనేది మనకు సరిపోతుంది అనమాట. అలాగే విత్తన శుద్ధి మనం చూస్తే ఈ 2% ఉప్పు ద్రావణం, అంటే లీటర్ నీటికి 20 గ్రాములు చొప్పున ఉప్పు కలిపి ఆ కలిపినటువంటి నీటిలో ఈ విత్తనాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎర్గాట్ శిలీంధ్రాలు అనేవి పైకి తేలిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ తేలిన శిలీంధ్రాలను బయటికి తీసేసి కేజీ విత్తనానికి 6 గ్రాముల మెట్లాక్సైల్ని కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే చాలా వరకు చీడపీడలను రాకుండా మనం నివారించుకోవచ్చు. 45 సెంటీమీటర్లు వరుసకి పెట్టి, అంటే అడుగున్నర వరకు కూడా పెట్టి వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్ల దూరం వరకు కూడా మనం విత్తుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక ఎరువుల విషయం మనం గమనిస్తే దీంట్లో 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరాన్ని, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకుంటే ఒక ఎకరాకు సరిపోతుంది. అందుకోసం రైతు సోదరులు 43 కిలోల ఈ యూరియాని, 23 కిలోల DAPని, 13 కిలోల మొరేటా పొటాషియం వేస్తే ఒక ఎకరాకు సరిపోతుంది అనమాట. ఖరీఫ్లో నీరు పెట్టాల్సిన పని అంతగా మనకు ఉండదు. ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి. పెట్టాల్సి వస్తే బెట్ట పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు పోత్ దశలోను, గింజ పాలు పోసుకునే దశలోను, గింజ గట్టిపడే దశలో నీరు తప్పనిసరిగా పెట్టుకున్నట్టు సరిపోతుంది అనమాట. కలుపు యాజమాన్యం మనం గమనిస్తే దీంట్లో ఈ 45 సెంటీమీటర్లు వరుసకి పెడతాం కాబట్టి ఈ కలుపు వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక అట్రజీన్ అనే మందుని లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కలుపు అనేది రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే 30 రోజులకి ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్టయితే దీన్ని మనము ఎక్కడైతే మొలిచిన కలుపు ఉంటుందో దాన్ని కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే సస్యరక్షణ విషయాన్ని గమనించినట్టయితే మొవ్వు ఏగ కూడా ఎక్కువగా ఆశిస్తుంది. కనుక ఈ మొవ్వు ఏగ అనేది ఆశించిన మొక్కలు ఏమవుతాయంటే ఆ మొక్క మొవ్వు అనేది తినేయడం వలన ఎండిపోవడం, అలాగే వాడిపోవడం కూడా జరుగుతుంది. ఆ ఎండిపోయిన మొవ్వుని మనం పీకి చూస్తే అది సులువుగా బయటకు వచ్చేయడంతో పాటుగానే అది దాని నుంచి కుళ్ళిపోయిన వాసన కూడా మనం గమనించవచ్చు అనమాట. దీన్ని మనం నివారించాలంటే కరెక్ట్ టైంలో, అంటే జూన్, జూలై మాసాల్లోనే విత్తుకోవడం. ఆలస్యంగా విత్తుకున్న ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి టైంకి మనం విత్తుకుంటే ఈ మొవ్వు ఏగ రాకుండా మనం నివారించుకోవచ్చు.
అలాగే దీన్ని మనం నివారించాలంటే సైపర్మెత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కానీ, లేదా లాంబ్డా సహాయలెత్రిన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి కానీ మనం 30 రోజుల లోపు 7 రోజులకు ఒకసారి, 14 రోజులకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి 3 సార్లు ఈ 2 మందుల్లో ఏదో ఒక మందుని మనం పిచికారీ చేస్తే ఈ మొవ్వు ఏగ అనేది మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనిస్తే దీంట్లో పచ్చకంకి లేదా వెర్రికంకి అంటాము. ఈ పచ్చకంకి వెర్రికంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సజ్జ పంటలో ఈ లేత మొక్కల ఆకుల మీద అంటే ఈ 3 నుంచి 4 ఆకుల దశలో ఉండేటప్పుడు ఈ శిలీంధ్రం ఆశిస్తుంది. ఆ శిలీంధ్రం ఆశించిన ఆకులన్నీ కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ ఏవైతే మొక్కలు కంకులు వస్తాయో కంకుల నుంచి గింజలు రాకుండా ఆ గింజల స్థానాల్లో ఏమవుతుందంటే ఈ దారాల్లాగా ఈ మన పచ్చ రంగులో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఆకుల్లాగా లేత ఆకుల్లాగా దారాల్లాగా సన్నగా గింజలు లేకుండా బయటికి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని పచ్చకంకి లేదా వెర్రికంకి అని అంటాము. దీన్ని మనం నివారించాలంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చెయ్యాలి. అలాగే తెగులు సోకిన మొక్కలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం పీకి నాశనం చేయాలి. అలాగే ఈ విత్తన శుద్ధికి కూడా మెటలాక్సిల్ అనే మందుని 6 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నాం. లేదనుకుంటే పంట మీద మనం గమనించినప్పుడు మెటలాక్సైల్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని మనం నివారించుకోవచ్చు అనమాట. అలాగే అగ్గి తెగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ అగ్గి తెగుల్లో కూడా ఏదైతే తేమతో కూడిన వాతావరణం మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటామో మనకి ఆ మొక్కల తాలూకా ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మచ్చలను ఏర్పడడం జరుగుతుంది. ఇంకా దీని తాలూకా ఉధృతి పెరిగినప్పుడు ఈ మచ్చల తాలూకా సంఖ్య కూడా పెరగడం, అలాగే కంటి తాలూకా ఈ ఏదైతే మన ఈ మచ్చ తాలూకా సైజులు ఉంటాయో సైజులు కూడా పెరిగిపోవడం కూడా జరుగుతుంది అనమాట. దీనివల్ల మొక్క ఆకులు అనేవి కాలిపోయినట్టు కూడా మనం గమనించడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం నివారించాలంటే విత్తన శుద్ధి చేసి మనం విత్తుకోవడం. రెండవది పంట మీద మనకి లక్షణాలు గమనించినప్పుడు ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు ఈ సజ్జ పంటలో కూడా తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.